అంబేద్కర్ అందరివాడు, గాంధీజీతో బాబాసాహెబ్ సమానం, అంబేద్కర్ వల్లనే తెలంగాణ సాకారం, దళిత బంధు గొప్ప పథకం, చేసింది చెప్పుకోకపోవడమే మైనస్. గంటా చక్రపాణితో ఇంటర్వ్యూలో ఇక కేటీఆర్ కూడా మాట్లాడుతా ఉన్నాడు. అంబేద్కర్ అందరివాడు, అంబేద్కర్ అందరివాడు, అంబేద్కర్ కొందరివాడైతే కాదు. ఎందుకంటే మహాత్మా గాంధీతో పాటు సరి సమానులు కాదు, ఇగో మహాత్మా గాంధీ కంటే ఇంకా ఎక్కువే అని కూడా మేము చెప్తా ఉన్నాం. అరే దేశాన్ని రాసిండండి, చిన్న వయసులోనే కొన్ని వందల వేల పుస్తకాలు చదివిండు, కొన్ని వందల డిగ్రీ పట్టాలు చేపట్టి ఇగో ఇవాళ శబాష్ బిడ్డ అని చెప్పుకోవడానికి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి. అప్పుడు కనీసం మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ ఇచ్చేటోళ్ళు కాదు, ఇగో ఇట్లా చేతులు పట్టుకొని తాగాల మంచినీళ్ళు చేతులు పట్టుకొని తాగాల. మంచినీళ్ళు చేతులు పట్టుకొని తాగే స్థాయి నుంచి ఇగో ఇవాళ ఏడికొచ్చింది పరిస్థితి. మరిగా అంబేద్కర్ వల్లనే తెలంగాణ సాకారం, దళిత బంధు గొప్ప పథకం, చేసింది చెప్పుకోకపోవడమే మైనస్ అని కూడా ఇక కేటీఆర్ కూడా మాట్లాడుతా ఉన్నాడు నిన్న. రైట్, ఇగో ఆయన స్ఫూర్తి వల్లనే, ఆయన నడిపినటువంటి మార్గం వల్లనే ఇగో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చితే ఆదుకుందామని ప్రయత్నం చేసినాం, కానీ కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం. ఇక చెప్పుకోలేకపోయినాం, దాన్ని కూడా ఎక్కువ చెప్పుకోలేకపోయినాం. అంబేద్కర్ ఇస్ ద అసలు, అంబేద్కర్ అంటే చాలా ఇది ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇక అంబేద్కర్ అందరివాడని, ఆయన స్థాయిని తగ్గించి కొందరికి మాత్రమే పరిమితం చేసే ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో వచ్చేసేసి గంటా చక్రపాణి కేటీఆర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ జాతిపిత, మహాత్మా గాంధీతో సమానమైన మహానాయకుడిని కీర్తించారు. అభినవ భారత జాతిపిత అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధ్యమైంది కేటీఆర్ వివరించారు. అంబేద్కర్ సూచించిన బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రం ఆధారంగానే తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు సాధన దిశగానే తమ 10 సంవత్సరాల పాలన సాగిందని కూడా ఇగో అంటా ఉన్నారు. ప్రజలారా చూడండి, అంటే ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా అంబేద్కర్ గారిని బేస్ చేసుకొని ఇక అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని కొన్ని ఓటు దండుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మరి కొంచెమైనా సరే మరి ఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం కనీసం అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం కొంచెం ముందుకెళ్తా ఉంది అనేటటువంటి ఆలోచన కూడా చేయాలి. మరిగా కేసీఆర్ అయితే గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని బాజాప్తా మేము చేసి చూపిస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 125 అడుగుల మరి విగ్రహాన్ని బాజాప్తా చేసి పెట్టిండు. కానీ మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కనీసం దానికి దండలేయలేదు. అంటే వీళ్ళకి కనీసం అంబేద్కర్ బొమ్మ కట్టడం, మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ అంత గొప్పగా చేపట్టడం అనేది మరి వీళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది అర్థమైతే వీళ్ళు కనీసం ఉన్న స్టాచ్యూకే వీళ్ళు దండేయలేకపోతే ఇక వీళ్ళేమి అంబేద్కర్ గారి విగ్రహాలు కడతారు, ఇంకేమి అంబేద్కర్ గారి ఆశయాలను ప్రోత్సహిస్తారు, ఇంకేమి అంబేద్కర్ గారి ఆశయాల్ని మరి ప్రజల్లోకి తీసుకుపోతారు. మరి మీకు తెలంగాణ వచ్చిందనంటే ఆయన పెట్టిన భిక్ష కాదా? ఇవాళ మీరు ముఖ్యమంత్రి, అరే మీకు వచ్చిన ప్రతి పదవి ఆయన పెట్టిన భిక్షనే, ఆయన రాసినటువంటి రాతనే. ముదుగాల అది గమనించుకొని ఇగో ఆయన విలువ ఏంటిదో తెలుసుకోండి. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇగో చంపలేసుకోండి. దేవుని కంటే ఎక్కువ, గురువు కంటే ఎక్కువ, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ అండి. ఎందుకనంటే ఇగో అంబేద్కర్ మొత్తానికి వెళ్ళి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, చల్లా చెదురైపోయేది, ఎక్కడోళ్ళం ఎక్కడికో వెళ్ళిపోయేటోళ్ళం. ఇగో అంతా ఒక క్రమబద్ధంగా ఓ పట్టా ఎక్కింది అంటే, భారత రాష్ట్రం ఓ పట్టాలెక్కి ముందుకు పోతా ఉందనంటే ఇగో అదంతా కూడా అంబేద్కర్ గారి చలువనే. సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు, ఇందాక మనం చూసినాం. అంబేద్కర్ జయంతి రోజునే ఇగో మా మేనిఫెస్టో విడుదల చేయడం చాలా అభినందదాయకం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ముహూర్తం పెట్టుకున్నాడు మేనిఫెస్టో. ఇప్పుడు ఒక పార్టీ, జాతీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి మేనిఫెస్టో విడుదల చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటుంది కదా. మరి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజునే వాళ్ళు ముహూర్తం పెట్టుకొని వాళ్ళు కూడా ఎంతగా అంబేద్కర్ గారికి మరి వాళ్ళు విలువ ఇచ్చారో అర్థం చేసుకోవాలి. ఇగో పార్టీలు కూడా మారి
అంబేద్కర్ గారికి సమానంగా ఇగో కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వీటన్నిటికి అతీతంగా ఇగో మనం ఆయన్ని కొనియాడుకోవాలా, ఆయన్ని స్మరణ చేసుకోవాలా, ఆయన్ని గుర్తు చేసుకోవాలా. అంతేగాని ఓ పార్టీకో, ఓ వర్గానికో, లేకపోతే ఒక కులానికో, ఒక మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే. అంబేద్కర్ అంటే ఇగో ఉన్నత స్థాయిలో అందరి కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఇగో అంబేద్కర్.